जय गुरुदेव। ओम श्री శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఈరోజు మనం ఓంకారం యొక్క చేతనత్వ స్థాయి గురించి చెప్పుకుందాము. ప్రతి శబ్దం కూడా మనలో ఒక చేతనత్వాన్ని కలగజేస్తుంది. మనం ఏది మాట్లాడుకున్నా సరే ఆ పదాన్ని బట్టి మనలో ఫీలింగ్స్ లేక మన భావన మారుతూ ఉంటుంది. అమ్మ అనుకోగానే ఒక భావము, ఒక చేతనత్వం కలగజేస్తుంది. అలాగే నాన్న అన్నప్పుడు భావన మారుతుంది. కాబట్టి పదముల యొక్క ఫార్మేషను, ఏదైనా ఒక పదం మనం పలికినప్పుడు మన యొక్క ఫీలింగ్స్, భావనలను ఆ పదం మారుస్తూ ఉంటుంది. మనం రోజు ఓం అంటున్నాం మన సాధనలో. మరి నాకేమీ ఫీలింగ్స్ రావడం లేదే అనుకుంటూ ఉంటాం. అది రాదు. ఎందుకు రాదు అంటే ఓం అనే పదంతో వచ్చేది ఆ ఫీలింగ్ ఒక భాష కాదు, అది ఒక చేతనత్వ స్థాయి అంటున్నారు మాస్టర్ గారు. అదే వేరే భాషలు ఏవైనా అయితే ఏంటంటే ఒక భావన వస్తుంది మన స్థూల జగత్తులో. కానీ మనం ఓం అని పలికినప్పుడు మనకి ఏ విధమైన భావన, ఏ విధమైన ఫీలింగ్ మనకి ఎందుకు రావడం లేదు అంటే అది ఒక భాష కాదు, అది ఒక చేతనత్వ స్థాయి అని. ఆ చేతనత్వ స్థాయి ఏంటి అని చెప్తూ ఓంకారం యొక్క డెఫినేషన్ ఎలా చూడాలి అంటే, మనం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మనకు ఒక భావన వస్తుంది, స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఒక భావన వస్తుంది, నిద్రాస్థితిలో ఉన్నప్పుడు అసలు ఏ భావన రాదు. ఎందుకంటే అక్కడ మన మనస్సు కూడా పనిచేయదు కాబట్టి. సో భావనారహిత స్థితి అని అనుకుంటే, ఈ మూడిటిని ఇలా చూస్తే ఈ మూడు స్థితులకు అతీతమైనటువంటి భావన ఓం కలగజేస్తుంది అంటున్నారు. కానీ ఏదో ఒక భావన డెఫినెట్గా, గ్యారంటీగా మీకు కలగజేస్తుంది. ఎందుకంటే ప్రతి శబ్దము మీ మనస్సుల్లో ఖచ్చితంగా ఏదో ఒక ఫీలింగ్ కలగజేస్తుంది. కాబట్టి ఏం చెప్తున్నారంటే, ఓంకారాన్ని మనం ఎలా చూడమని చెప్తున్నారంటే, ఎప్పుడైనా సరే మీ మనస్సు బాగోనప్పుడు, ఏదైనా ఒక ఆందోళన చెందినా, ఒకవేళ ఏ విధంగా చెందకుండా మనశ్శాంతిగా ఉన్నా సరే, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా జాగ్రత్త అవస్థలోనూ ఉండకండి, మీ కలల ప్రపంచంలోనూ ఉండకండి, నిద్రగా పోకండి. ఈ మూడు స్థితులు కాకుండా మీరు ఎక్కడ ఉండటానికి ప్రయత్నించాలి అంటే ఆ ఓంకారం యొక్క చేతనత్వంలో ఉండటానికి ప్రయత్నించండి అంటున్నారు. ఓం అన్నప్పుడు ఈ శబ్దం ఏ చేతనత్వాన్ని మీకు కలగజేస్తుందో ఆ చేతనత్వంలో మీరు ఉండండి. ఈ ఓం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొని వెళ్తుందో అక్కడ ఉండండి. కాబట్టి మనకు ఒక ఐడియా వచ్చింది ఇప్పటికీ. ఓం అనే పదం యొక్క చేతనత్వ స్థాయి మనకు తెలిసిన శబ్దాల యొక్క చేతనత్వ స్థాయి కాదు. అది బియాండ్ దీస్ 3 స్టేట్స్, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని ఏదైతే చెప్పుకుంటామో ఈ మూడు ఏదో కొద్దో గొప్ప మనకు అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఈ మూడిటిని దాటిన చేతనత్వం కాబట్టి ఏమని చెప్తున్నారు అంటే, ఈ చేతనత్వ స్థాయి మీకు అర్థం కాకపోయినా సరే మీరు ఓంకారం పలుకుతూ ఉండవలసిందే. ప్రతిరోజు గొంతు విప్పి ఓంకారం చేస్తూ ఉండండి. ఎలా చేయాలి, ఏ భావనతో చేయాలి, మనస్సు ఎక్కడ పెట్టుకోవాలి, ఇవేమీ వద్దు. మీరు చేస్తూ ఉండండి. ఎందుకంటే మీరేమీ చెయ్యరు, చేసేదంతా ఓంకారమే చేస్తుంది. మీకు దానితో పని లేదు. మిమ్మల్ని ఎక్కడకు తీసుకువెళ్ళాలో తెలిసినది ఆ ఓంకారానికి. సో ఆ చేతనత్వ స్థాయికి అది మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది అని చెప్తున్నారు. తర్వాత ఏమంటున్నారంటే, ఓం అనే శబ్దం కలుగచేసే ఆ చేతనత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ఆత్మవిద్య వైపు తీసుకెళ్ళిపోతుంది. అలా వెళ్ళి ఓం స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులే గురువులు.
సో వారినే మనం గురువులు అంటాము అని చెప్తున్నారు. ఈ గురు చేతనత్వం అనేది సామూహిక చేతనత్వం అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రూప్ కాన్షియస్నెస్. మనం ఒక్కళ్ళమే కూర్చుని బాగా సాధన చేసుకుంటాను నేను అంటే అది మీకు రాదు, అది అసంభవం. గ్రూప్ సాధన ద్వారానే మనసులు మారడం జరుగుతుంది, చేతనత్వ స్థాయి పెరుగుతుంది. ఓం యొక్క ఆ పరమే వ్యోమన్ చేతనత్వానికి మీరు సామూహికంగా చేసుకుంటే అది మిమ్మల్ని త్వరగా కనెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇలా సామూహికత గురించి మాస్టర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడూ ఒక మాట అంటారు, ఆహారం తీసుకునే విషయంలో మీరందరూ కలిసి ఆహారం తీసుకోండి, ఇంటి సభ్యులంతా కలిసి అంటారు. ఎందుకంటే అది సంపదలను పెంచుకునే సాధన అంటారు, ఎప్పుడు చెప్తారు. అది శ్రీం అంటే సంపదలను పెంచుకోవడానికి కలిసి ఆహారం తీసుకోవడం కంటే వేరే మార్గం లేదు అని చెప్తారు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ మాట చెప్పుకున్నాము. ఇంకొకటి ఏంటంటే మనం ఓంకారం యొక్క తీవ్రత, మనం చేసే ఓంకారం యొక్క క్వాలిటీ పెంచుకోవడానికి ఈ విషయాలు ఇవాళ మళ్ళీ చెప్పుకుంటున్నాము. ఓం ద్వారా ఇంకేం తెలుసుకోవాలి అంటే అది ఒక తాళం చెవి, అది ఒక కీ, చేతనత్వ స్థాయిని మార్చగలిగేటటువంటి తాళం చెవి ఓం. పదము పదార్థముగా మారేటటువంటి విద్యయే యోగ విద్య అని చెప్తూ, మనకి ఏ పదార్థం కావాలి? మనకి ఇక్కడ రకరకాల సంపదలు కావాలి కదా ఈ స్థూల జగత్తులో. ఈ సంపదలని పదార్థం అంటాం మనం. సో ఏ శక్తితో గురువులు సంపదలను తెప్పించారు? మనం అనేక రకాలైన గురు చరిత్రలు చదివాం కదా. సో వాటిల్లో గురువులు సంపదలను ఎలా తెప్పించారు? పదము పదార్థంగా ఎలా మారింది? ఏ శక్తితో ఆ సంపదలు వచ్చాయి వారికి అని ఆలోచించండి మీరు. ఆలోచిస్తే మీకు తెలిసేది ఏంటి అంటే తస్య వాచకః ప్రణవః, దాని పేరే ప్రణవము. ఓంకారం ద్వారానే సాధ్యము. ఆ ప్రణవాన్ని మీరు అర్థం చేసుకుంటే అదే మన సిలబస్, అదే గురువుల యొక్క సిలబస్ కూడా, అదే భారతీయ ఆధ్యాత్మికత యొక్క సిలబస్సు. ఈ ఓంకారం ఒక్కటే. ఆ సిలబస్ ఏంటి? ఆ అన్నప్పుడు ఇక్కడ ఉన్న జాగ్రత్త అవస్థ మొత్తము, ఓ అన్నప్పుడు స్వప్నావస్థ మొత్తము, నిద్రావస్థ, ఈ అవస్థలన్నింటినీ దాటి ఉన్న స్థితిలోనికి తీసుకొని వెళ్ళగలిగేదే ఓంకారము. సో న్యాచురల్గా మనము ఓంకారాన్ని ఉచ్చరిస్తేనే ఆ ఓంకారమే ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో అక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. మీరు వేరే ఆలోచనలు ఏమీ పెట్టుకోకుండా ప్రతిరోజు ఓంకారం చేయడమే మీ బాధ్యత. ఆ చేతనత్వ ఓంకారం యొక్క చేతనత్వ స్థాయి అటువంటిది అని చెప్తారన్నమాట. ఈ పాయింట్ మనకు అర్థమైపోతే అప్పుడు మనకి ఇంకొంచెం శ్రద్ధానిష్ట పెరుగుతుంది. ఇది ఎంతటి చేతనత్వ స్థాయి అంటే ఈ 3 అవస్థలన్నింటినీ దాటి ఉన్న స్థితిలోకి తీసుకొని వెళ్తుంది అంటే ఆ స్థితి ఎటువంటిది? శివం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ అంటారు మాండూక్య ఉపనిషత్తులో. ఇది మనలను ఆత్మవిద్య వైపు తీసుకొని వెళ్తుంది. ఇక్కడి నుంచి ఆత్మవిద్య వైపు తీసుకొని వెళ్తుంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళు చెప్పుకున్న పాయింట్స్ ఏంటి అంటే ప్రతి శబ్దానికి ఒక చేతనత్వం ఉంటుంది. మనకి అర్థమయ్యే పదాలు ఇక్కడ స్థూల జగత్తులో మనకి ఒక భావనను కలిగిస్తే ఓం యొక్క చేతనత్వము గురు చేతనత్వం. సో అందువలన మనకి వెంటనే తెలియకపోయినా అది ఓంకారము తనంతట తనే చేయవలసిందంతా ఓంకారమే చేస్తుంది, మీరు పలకడమే మీ పని అని చెప్పారు. గురు చరిత్రల పారాయణ మిమ్మల్ని ఓం చేతనత్వానికి తీసుకొని వెళ్తుంది అని చెప్పారు. ఇక్కడ గురు చరిత్రల గురించి చెప్పేటప్పుడు మాస్టర్ గారు ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుందాం ఇవాళ. మాస్టర్ గారు ఉన్నప్పుడు ఒకసారి శ్రీ అరబిందో ఇన్స్టిట్యూట్లో ఆశ్రమంలో ఒక వారం రోజులు టాక్స్ కండక్ట్ చేసిన తర్వాత ఒక సెపరేట్ సాధనా క్యాంప్ కండక్ట్ చేశారు బయట ఇంకొక చోట, ఒక సంవేర్ అండ్ రిసార్ట్ అనుకుంటాను. సో ఆ రోజున అందరూ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ వెళ్ళగలిగారు, దానికి నేను వెళ్ళలేకపోయాను.
సో, అప్పుడు విపరీతంగా బాధపడిపోతూ ఎక్కడైనా సాధనా క్యాంప్ జరిగితే వెళ్ళకపోవడం వేరు. నేను ఇక్కడికి వచ్చి గుమ్మంలోకొచ్చి మాస్టర్ గారు ఇలా సాధనా క్యాంప్ కండక్ట్ చేస్తున్నా వెళ్ళలేకపోయానే నేను తెగ బాధపడిపోతూ చివరికి వచ్చే రోజొచ్చేటప్పటికి ఒక 3, 4 డేస్ క్యాంప్ అది. ఆ రోజున నేను శంకరికి చెప్పాను. మాస్టర్ గారి దగ్గర నుంచి నాకు ఏదో ఒకటి తెచ్చిపెట్టు. ఐ వాంట్ సంథింగ్ ఫ్రమ్ మాస్టర్ గారు అంటే, ఒక పేపర్ మీద రాయించి తీసుకొని వచ్చింది శంకరి. మాస్టర్ గారు ఒక సెంటెన్స్ రాశారనమాట. ఇది ఇవ్వు అనేసి. సో, అందులో ఏమని రాసుందంటే, ద ప్రెజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్. ద ప్రెజెన్స్ ఈజ్ ఎవ్రీవేర్. దేని గురించి చెప్తున్నారు? ఈ గురు చరిత్రల పారాయణ చేయడం వలన మీరు ఎక్కడికి వెళ్తారు అంటే, ఆ ప్రెజెన్స్‌లోనికి వెళ్తారు. అది ఆ ప్రెజెన్సు. మీరెందుకు నేను రాలేదు అని ఎందుకు పిచ్చివాళ్ళలా మీరు బాధపడతారు? అన్ని చోట్ల ఉన్నాను కదా! మీ దగ్గరే ఉన్నాను అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటారు మాస్టర్ గారు. ఈ గురుచరిత్రల పారాయణ లేక గురువులతో జరిగిన ఇలాంటి సంఘటనలు మనం సామూహికంగా ఇలా చెప్పుకుంటున్నప్పుడు కూడా మనం ఆ చేతనత్వంతో కనెక్ట్ అయిపోతామని చెప్తారు మాస్టర్ గారు. ఎందుకు అంటే అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండ అంటే ఖండము కాని, ఎక్కడ బ్రేక్ అవ్వని కంటిన్యూయస్ కాన్షియస్నెస్ అంటే కంటిన్యూస్గా ఫ్లో అవుతున్న ఆ చేతనత్వము. అన్ని చరాచరాలలోనూ వ్యాపించి ఉన్న ఆ చేతనత్వం గురించి చెప్తున్నారు. తత్పదం దర్శితం ఏన. అక్కడి స్థాయి, ఆ ఓం స్థాయి, ఆ గురుచేతనత్వ స్థాయిని మనకు దింపగలిగే ఆ గురువులకు నమస్కారం అని చెప్తాం మనం ప్రతిరోజు ఆ శ్లోకంలో. అక్కడ మీరు ఆ శరీరధారి అయిన గురువును చూడడం ఆపేసేయండి. సో, శరీరధారి అయిన గురువుని గురించి చెప్పడం లేదు. ద ప్రెజెన్స్, ఆ పరమే వ్యోమన్. ఎలాంటి పరమే వ్యోమన్ అంటే ఆకాశం అని కూడా చెప్తారు. అదేంటంటే సర్వజ్ఞత్వము, సర్వ సంపదలో ఉన్నటువంటి ప్రెజెన్స్ అది. సో, ఈ పదాన్ని ప్రెజెన్స్ అనే పదం మనకు అసలు అర్థమైపోతే ఎప్పుడూ గురువు మనతో ఉన్నట్లే మనకు అర్థమవుతుంది అని చెప్పారనమాట. సో, సర్వజ్ఞత్వము ఇప్పుడు రిచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవా అది విశ్వే నిషేధు అని ఇంకొక శ్లోకం చెప్తారు కదా! ఆకాశంలో పరమే వ్యోమంలో రిచో అక్షరే నాశరహితమైన ఒక పదం ఉన్నది. అక్కడనే సమస్త దేవతలు ఉన్నారు. సమస్త జ్ఞానము ఉన్నది. మీరు ఆ జ్ఞానం ఉన్నది అని తెలుసుకొనగానే ఏతద్ విదుః స ఇమే సమాసతే. మీరు అందులో ఆ జ్ఞానం మీలోకి కలిసిపోతుంది. మీలోకి దిగి వస్తుంది అని చెప్తుంది ఆ శ్లోకము. సో, ఆ విషయాన్ని మాస్టర్ గారు ఈ చేతనత్వానికి మీరు అలా కనెక్ట్ అవుతారు. మీరు ఓంకారాన్ని పట్టుకోండి. ఓంకారం మీ చేత అలా కనెక్ట్ చేయిస్తుంది అని చెప్తారు. ఈ విషయాలను మాస్టర్ గారు ఎలా చెప్తారంటే మాటి మాటికి చెప్పుకోండి. మాటి మాటికి వినండి. కలౌ కీరేణ భాషితం అని చెప్పేవాళ్ళు. కీరము అంటే చిలుక. ఒక చిలుక ఎలా అయితే మాటి మాటికి ఒకే పదాన్ని మాట్లాడుతూ ఉంటుందో, ఈ సబ్జెక్ట్‌ని మీరు ఇలాంటి విషయాలను మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. కలియుగంలో కలౌ కీరేణ భాషితం అంటే చిలుక పలుకులలాగా మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి ఈ కలియుగంలో. అప్పుడు ఆ చేతనత్వానికి మీరు కనెక్ట్ అవుతారు అని చెప్పేవాళ్ళు. మళ్ళీ మళ్ళీ చెప్పుకోండి. చెప్పిందే చెప్పుకోండి. విన్నదే వినండి. ఈ కలియుగంలో ఈ గురువు యొక్క చరిత్రలు లేక భాగవతంలోని శ్రీకృష్ణుని లీలలు చిలక పలుకులులాగా మళ్ళీ మళ్ళీ పలకండి. అవి మనల్ని తరింపచేసే విద్య ఈ విద్య అని చెప్తారు మాస్టర్ గారు. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిన విషయాన్ని ఇంకో నలుగురికి చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. ఎందుకు అంటే జ్వాలకుల మహర్షి అంటారు, నాలెడ్జ్ నాట్ షేర్డ్ ఈజ్ ఎ సిన్ అని. జ్ఞానాన్ని ఇతరులతో పంచుకోకపోవడమే ఒక పాపం అని. ఈ పాపం అనేది మనం అనుకునే పాపం కాదు. మనకి పాపము పుణ్యం అంటే మనకు ఒక అభిప్రాయం ఉంది. మాస్టర్ గారు చెప్పే అద్భుతమైన డెఫినిషన్ ఏంటంటే పాపం అంటే పరిణామ క్రమంలో వెనక్కి పడిపోవడమే. మనం ముందుకు వెళ్ళేవాళ్ళం కాస్త ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే పరిణామ క్రమంలో వెనక్కి పడిపోతారు అని చెప్తారనమాట. కాబట్టి ఈ పరిణామ క్రమంలో తెలుసుకుని ఎరుకతో కాన్షియస్‌గా
ముందుకు వెళ్ళాలి అంటే అంటే మాస్టర్ గారు ఒకటి చెప్తారు కదా! మీకు జీవించటమే రావటం లేదంటే గాలివాటంగా వెళ్ళవద్దు పరిణామక్రమంలో. తెలుసుకొని నా నేను ప్రయత్నించి నేను ముందుకు వెళ్తాను. ఇవన్నీ టిప్స్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తాను అని మీరు ఆ ప్రయత్నం చెయ్యాలి అని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా 2 భాగాలు చేసుకుంటే, ఫస్ట్ చెప్పుకున్న విషయము ఓంకారం యొక్క చేతనత్వాన్ని గుర్తించి, ఓంకారాన్ని చక్కగా పలికి, రోజు ఓంకారం చేతనత్వ స్థాయికి ఎదుగుదాము అనేది తెలిస్తే ఇమ్మీడియేట్‌గా ఆచరణలో పెట్టేసేయాలి. ఈ ఆచరణ కోసమే ఈ మిగిలిన భాషంతా మాట్లాడుకున్నాం. అందుకని మాస్టర్ గారు ఏమంటారంటే, మీరది ఆచరణలో పెట్టుకోకపోతే ఇప్పుడు మీరు చెప్పుకున్నవన్నీ కబుర్లే అంటారు. సో, కబుర్లు ఆపండి. ముందు ఆచరణ చెయ్యండి అంటారు. కాబట్టి ఓంకారం దగ్గర కూర్చున్నప్పుడు దాని చేతనత్వ స్థాయి ఇప్పుడు మనకి తెలిసింది కాబట్టి అది వేరే లోకం. ఆ చేతనత్వ స్థాయికి వెళ్ళడానికి శ్రద్ధగా ఓంని పలికితే చాలు. ఆ ఓంకారమే మనల్ని తీసుకొని వెళ్ళిపోతుంది అనే భావంతో ఓంకారం చేసుకుందాం. జై గురుదేవ్.